హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, వింటర్ సీజన్కి వచ్చేసాము. సో స్కిన్ రొటీన్, స్కిన్ కేర్ తీసుకోవడం చాలా అవసరమైంది. సో డ్రై స్కిన్ కోసం ఎలా సజెస్ట్ చేస్తారు? అండ్ మోర్ ఓవర్ స్కిన్ డిజీజెస్ అంటారు కదా, సోరియాసిస్ కానివ్వండి, లేకపోతే పిగ్మెంటేషన్ కానివ్వండి, ఇవి చూడడానికి చిన్న ప్రాబ్లమ్స్ లాగా అనిపించినా చాలా డిప్రెసివ్గా ఉంటాయండి యంగ్స్టర్స్లో. ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా రూమ్ లో కూడా షట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి హోమియోపతిలో ఏం సజెస్ట్ చేస్తారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు పింపుల్స్ వస్తాయి. పింపుల్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఇట్లా బంప్స్ లాగా ఫామ్ అవుతాయి. చాలా మంది మీరు అన్నారు యంగ్స్టర్స్ ఏమో బయటికి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిగ్గుపడతారు. ఒక అబ్బాయి వచ్చింది మన దగ్గర, పేషెంట్. ఆ అబ్బాయికి ఫుల్ పింపుల్స్ ఫేస్ మీద, యాక్ని అంటారు కదా, ఫుల్ ఫేస్ మీద యాక్ని, ఛాతీ మీద యాక్ని, బ్యాక్ మీద యాక్ని. ఇప్పుడు ఈయన బయటికి ఒక పాల ప్యాకెట్ కొనడానికి పోయినా మాస్క్ పెట్టుకొని పోతుంది, ఎందుకంటే అందరు చూస్తారు. అయితే ఆయనకు చాలా యాంగ్జైటీ, ఇట్లా సోషల్ యాంగ్జైటీ, నలుగురు మధ్యలో పోవడానికి సిగ్గు. అట్లనే ఏం చేయడం స్టార్ట్ చేసిందంటే, ఇప్పుడు దావత్లు ఉంటాయి కదా, దావత్లకు పోవడం బంద్ చేసింది. ఎందుకు బంద్ చేసిందంటే, అందరు అడుగుతారు ఫేస్కి ఏమైంది, ఫేస్కి ఏమైంది. అయితే ఇట్లా యాంగ్జైటీ, సోషల్ యాంగ్జైటీ, భయం, ఇవన్నీ వస్తాయి దేనివల్ల, ఇట్లా యాక్నీలు ఉండడం వల్ల. అయితే మనం ఇప్పుడు స్కిన్ హెల్దీ ఉంటే యాక్ని మనకు రాదంట. అయితే ఇప్పుడు స్కిన్ హెల్దీ ఉండడానికి మనం ఏం చేయాలి? డైలీ మార్నింగ్, మీకు చాలా పింపుల్స్ది ప్రాబ్లం అవుతుంది, డైలీ మార్నింగ్ మీరు ఏం చేయండి, ఏం తినే ముందు ఒక చెంచా సొంటి పౌడర్ ఓకే ఒక గ్లాస్లో వేసుకోండి. ఇంకా దాంట్లో నిమ్మకాయ రసం వేయండి. మళ్ళీ వాటర్ బాయిల్ చేసుకోండి, హాఫ్ గ్లాస్ నింపండి, కలుపుకోండి, డైలీ తాగండి. ఏం తినే ముందు సొంటి అండ్ నిమ్మకాయ పిండుకొని తాగాలి, కొంచెం బాయిల్ చేసి. ఇప్పుడు దీంతో ఏమవుతుంది, ఇప్పుడు దీంట్లో విటమిన్ సి ఉంటుంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, మళ్ళీ జింజిబర్ ఉంటుంది. అయితే దీంతో ఏమవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్, ఏదైతే ఎక్కువ ఆయిల్ సెక్రీషన్ అవుతుంది మన బాడీలో అది కంట్రోల్లో తీసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. స్కిన్ మీద ఒక గ్లో తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏమవుతుంది అంటే, ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్లీ కొన్నిట్లా ఇది మన చీమ్ వస్తుంది, పస్ వస్తుంది. అయితే అది కూడా రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దీంతో పాటు వీళ్ళు ఏం చేయాలంటే, డైలీ 5 సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. 5 సార్లు సబ్బు రుద్దొద్దు ఫేస్ మీద, 2 సార్లు, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి ఫేస్ మీరు వాష్ చేసుకోండి. సోప్ పెట్టి వాటర్ స్ప్లాష్ చేసుకోవాలంటారా? వాటర్ మధ్య మధ్యలో స్ప్లాష్ చేస్తుండాలి. చాలా మంది ఏం చేస్తారు, టవల్ ఇట్లా రబ్ చేస్తాం ఫేస్ మీద, అట్లా రబ్ చేయొద్దు, జస్ట్ ఇట్లా టచ్ చేయాలి, ఆ వాటర్ మాయిశ్చర్ అబ్జార్బ్ అయిపోవాలి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. హైడ్రేషన్ మంచిగా పెట్టాలి, మన బాడీలో వాటర్ లెవెల్ మంచిగా మనం మెయింటైన్ చేస్తే మనకు యాక్ని వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. మళ్ళీ బయట ఏది పడితే అది తినొద్దు. బయట ఫుడ్లలో ఏముంటుంది, ఎక్కువ ఆయిల్ ఉంటుంది, ఎంఎస్జీ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఆర్టిఫిషియల్ కలర్లు ఉంటాయి. అవిటి వల్ల కూడా ఈ పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మళ్ళీ ఒక కేసు ఎట్లొచ్చింది మన దగ్గర అంటే, 35 years ఉండే పేషెంట్ ఏజ్, ఓకే, వెయిట్ ఏమో 90 kilos. ఓ మై గాడ్. మళ్ళీ ఆ పేషెంట్కి ఈ ఏజ్లో కూడా పింపుల్ వస్తున్నాయి, షుగర్ వ్యాధి ఉంది, మళ్ళీ దాంతో పాటు పైల్స్ ప్రాబ్లం ఉంది, ఇంకా పింపుల్స్ వస్తున్నాయి. ఎక్కడ? వీప్ మీద పింపుల్ వస్తున్నాయి, దాంట్లో మొత్తం చీమ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం ట్రీట్మెంట్స్లో తీసుకున్నా తగ్గలేదు. మనం సింపుల్గా ఏం చెప్పినామంటే, ఒక హోమ్ రెమెడీ చెప్పినాము, హోమియోపతి మెడిసిన్స్ పేషెంట్ ప్రకారం ఇచ్చినాము. పైల్స్ తగ్గింది, పింపుల్లు కూడా తగ్గిపోయినాయి, షుగర్ వ్యాధి కూడా మంచిగా. వావ్. అయితే మనం హోమ్ రెమెడీ ఏం చెప్పినాం అది చెప్తాను నేను. సోంప్ 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఇది దంచుకోవాలి. ఇది దంచుకొని ఇది బాయిలింగ్ వాటర్లో వేయాలి. బాయిలింగ్ వాటర్లో వేసి అది బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తాగేసేయాలి. వితౌట్ ఫిల్టరింగ్ కూడా తాగొచ్చు. ఎన్నిసార్లు? ఒకటేసారి, మార్నింగ్, ఎంప్టీ స్టమక్. ఓకే అండి. ఇప్పుడు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, మన స్కిన్ మీద గ్లో తెచ్చే ప్రాపర్టీలు ఉంటాయి. అండ్ బై ఛాన్స్ ఆయిల్ సెక్రీషన్లు ఎక్కువ అవుతున్నాయి ఎవరికి, మిడిల్ ఏజ్ విమెన్కి, వాళ్లకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ దాని తర్వాత హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. ఓవరాల్ అన్ని డిసీజెస్ కన్సిడర్ చేసి అన్నీ తగ్గినాయి. అండ్ దాంతోపాటు అందరికీ కూడా ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను నేను. జనరల్గా కొన్ని 1-2 యాక్నీలు వస్తాయి కదా, వాళ్ళకి పనిచేస్తుంది. ఓవరాల్గా ఇది తగ్గాలి అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ రెమెడీ ఏంటంటే, ఆ రెమెడీ పేరు బెలడోనా. ఓకే. ఇది 0.9 పొటెన్సీలో ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 5 గోళీలు వేసుకోవాలి.
మీకు 15 రోజుల్లోనే ఫరక్ కనిపిస్తుంది. ఏ రకమైన ఫరక్ లైక్ చేంజెస్? 1-2 అప్పుడప్పుడు వస్తున్నాయంటే అవి ఆగిపోతాయి. పింపుల్స్ రావటమే ఆగిపోతాయి ఎందుకంటే హోమియోపతి పర్మనెంట్ గా తగ్గిస్తుంది రోగాన్ని. సో అవి రావడం ఆగిపోతాయి. అయితే స్కిన్ వైట్నింగ్ అనేది చాలా మందికి ఇప్పుడు క్రేజీ అండి. గ్లోయింగ్ స్కిన్, వైట్నింగ్ స్కిన్ కోసం రకరకాల ట్రీట్మెంట్స్ మార్కెట్ లో వచ్చాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి కొన్నిసార్లు, అండ్ ఫుల్ కాస్ట్లీ, బట్ స్టిల్ పీపుల్ ఆర్ అర్జింగ్ ఫర్ ఇట్. సో మీరేం చెప్తారు? ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్నాయి ప్రోడక్ట్లు ఇట్లా తెల్లగా అవ్వాలి అనేసి. కానీ మీరు ఒక్క మనిషి చూపియండి ఈ తెల్లగా అయ్యే ప్రోడక్ట్లు వాడి తెల్లగైనోడు ఎవ్వరు ఉండడు. కానీ ఈ ప్రోడక్ట్లు వస్తూనే ఉంటాయి. దాని బదులు మన స్కిన్ మనం ఎట్లా హెల్దీ ఉంచుకోవాలి ఆలోచించాలి. దానికోసం ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఒక నిమ్మకాయ తీసుకోండి, దాన్ని సగం చేయండి. సగం ఏమో రైట్ సైడ్ పెట్టుకోండి, సగం ఏమో లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్న నిమ్మకాయ ఏమో మీరు ఒక కప్ లో వేసుకోండి, మొత్తం పిండేసేయండి. మళ్ళీ రైట్ సైడ్ ఉంటుంది కదా నిమ్మకాయ, అది ఫేస్ కి అప్లై చేసుకోండి మీరు. లెఫ్ట్ సైడ్ లో వేడి నీళ్ళు వేసుకొని తాగేసేయండి. డైలీ చేయండి. ఇది మీకు స్కిన్ మీద గ్లో వస్తుంది, స్కిన్ హెల్దీ ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి కూడా ఏం డ్రై అవ్వదు, ఎందుకంటే విటమిన్ సి కూడా ఉంటుంది దీంట్లో. అందరు అనుకుంటారు డ్రై స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది, అట్లా ఏం కాదు. విటమిన్ సి కూడా ఉంటుంది, మంచి బెనిఫిషియల్ కూడా ఉంటుంది. సో ట్రై చేసి చూద్దాం, ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.